నమస్తే అండి, నేను రజాక్. భారతదేశం వెళ్ళిపోతున్న కొన్ని సందర్భాలు అర్థం కాదు. ఆడపిల్లలు అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగితే స్వతంత్రం వచ్చినట్లు మన పెద్దోళ్ళంతా కూడా చెప్పారు. మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు చెప్పారు. కానీ ఆడపిల్లలు అర్ధరాత్రి పచ్చి తాగుబోతుల్లా మారి నడి రోడ్డు మీద తూలిపోతూ ఉంటే మరి దాన్ని ఏమంటారు? నువ్వు అడగొచ్చు మళ్ళీ నన్ను, నువ్వు తాగుతావా అని. నేను తాగను. నాకు లిక్కర్ని చూస్తే ఇది గుర్తొస్తుంది. ఓకే, కాబట్టి నేను తాగను, నాకు అలవాటు కూడా లేదు. విషయం ఏంటంటే, అబ్బాయిలు తాగితేనే నీచంగా చూసేటువంటి రోజులు ఇది. నువ్వు తాగుబోతాడు బా అని. ఫ్యాషన్ కోసం కొంతమంది తాగుతారులేండి, బట్ అమ్మ బాబుని దగ్గరికి వెళ్ళి అడగమానండి ఒకసారి, నేను తాగుతానా, ఇది మంచిదేనా అంటే చెప్పెట్టుకు కొడతాడు అమ్మగాని నాన్నగాని. ఓకే, అలాంటిది ఆడపిల్లలు తాగి నడు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ర్యాపిడో బుక్ చేసుకుంది, బైక్ ఎక్కింది, తాగి ఎక్కింది, కూర్చోలేనంతగా తుళ్ళి పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ జరిగింది? కల్చర్ పేరుతో లిక్కర్ డ్రింకింగ్ మహిళల్లో కూడా పెరిగిపోతుంది. విచ్చలవిడిగా తాగుతున్నారు. అయితే ఆంధ్రాలో కొంచెం తక్కువ, కానీ తెలంగాణలో మరి పేపాల్లా తాగుతారండి, ఏంటో మరి. క్రమంగా అది హద్దులు దాటుతోంది. తాజాగా ఢిల్లీ నైట్ క్లబ్లో ఫుల్గా తాగిన యువతి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. మత్తు ఎక్కువై సరిగ్గా కూర్చోలేక జారిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో నేను ట్విట్టర్లో చూసినాను అనమాట. పాపం చేయి పట్టుకొని ఆమె లైఫే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వెనకాల ఎవరో వీడియో రికార్డింగ్ చేస్తున్నాడు ఇంకొక అబ్బాయి. ఏంటి దరిద్రం? మీ అమ్మ బాబులు కనిపించింది దీనికోసమా? లిక్కర్ తాగితే మంచిదా? దీని నుంచి తృప్తి వస్తుందా? డివోషనల్ వేలో బండి లిక్కర్ కంటే గొప్ప కిక్ వస్తుంది. లేదు, మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో, మనం పెట్టుకునేటువంటి టార్గెట్ ఏదైతే ఉంటుందో అది చాలా పెద్దదైతే కనుక దానికోసం కష్టపడండి, కిక్ వస్తుంది. దీంట్లో ఉంటుంది వచ్చు, మహా అయితే ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్లో కిక్ ఏంటి? అడుక్కు తినేవాడు కూడా తాగుతారు దాన్ని. ఒక మనిషిగా పుట్టి మందు తాగడానికి మనిషిగా పుట్టింది. ఆల్కహాల్ తాగి క్లబ్బుల్లో ఎంజాయ్ చేయడానికి, పబ్బుల్లో ఎంజాయ్ చేయడానికి, తిరగడానికి, తాగడానికి, తైతక్కలాడడానికి. ఏందో మన ధర్మక గ్రంథాలు ఏం చెప్పినాయి, మన ధర్మం ఏం చెప్తుంది. ఆ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకంటూ అక్క, అమ్మ, ఆలి, చెల్లి ఏం తేడా లేకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి కల్చర్, ఒక దిక్కుమాలిన కల్చర్, పబ్బు, క్లబ్బు, రోత, రోగు అన్నిటిని కూడా పట్టుకొని తిరగడం ఏందో ఈ రోత అర్థం కానిటువంటి పరిస్థితి. మత్తు ఎక్కువై సరిగ్గా కూర్చోలేక జారిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఇంకా నయ్యం రోడ్డు మీద అలా వదిలేయాల్సింది. దరిద్రం పోయేది ఆ తలకే రోడ్డుకి తగిలి. ఆ కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత శోభిస్తున్నారో ఇలాంటి కూతురులు కన్నందుకు గారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్పృహ లేని పరిస్థితుల్లో అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. ఇంకెవరిదే? పాప మా ర్యాపిడో డ్రైవర్ది. జాబ్ లేక జాబ్ కోసం అష్టకష్టాలు పడి సిటీల్లో ఉండి ర్యాపిడో లాంటివి చేసుకుంటూ ఉండి ఆడిట్ చేత సూటిపోటి మాటలు పడతా ఉండి జీవితాన్ని ఏదో ఒక రూపంలో లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు పాపం మా అబ్బాయి ఆ నైట్ పూట ఆ మహిళను తీసుకెళ్లే క్రమంలో ఏదైనా జరగకూడదు జరిగితే ఏంటి పరిస్థితి? ఆ అబ్బాయి జీవితం స్పాయిల్. ఆ కుటుంబం రోడ్డుని పడ్డట్టే. డబ్బు ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉంటే ఆ అబ్బాయి ర్యాపిడో చేసుకోడు కదా. ఏదైనా బిజినెస్ చేసుకోవడమో లేదంటే కనుక ఏదైనా ఉద్యోగం చేసుకోవడమో చేస్తాడు కదా. మినిమం సెన్స్ లేదు ఈ రోజుల్లో కొంతమందికి. ఆడపిల్లనే కాదు, మగవాళ్ళు కూడా ఇంటికి దూరంగా ఉంటే చాలు పచ్చి తాగుబోతుల్లో మారుతున్నారు. స్మోకర్స్, చైన్ స్మోకర్స్, పచ్చి తాగుబోతులు. చెప్తున్నారు, పిల్లలు కూడా పుట్టినా కానీ ఆ కర్మ తగులుతూ ఉంటుంది అనమాట. మీ తల్లిదండ్రులు నేర్పించినటువంటి కర్మ. జాగ్రత్తగా ఉండండి. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇలా పచ్చి తాగుబోతుల్లా మారి కన్న తల్లిదండ్రులకి, పుట్టిన దేశానికి అవమానం తప్ప మంచిదే కాదు. ఏదో హితబోధ గీతబోధ ఏం కాదు. చెప్పే కదా, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మందు తాగొచ్చా, అమ్మ మందు తాగొచ్చు అంటే వాళ్ళు తాగమంటే శుభ్రంగా తాగడం, తైతక్కలాడడం తప్పు కాదు. వాళ్ళు ఒప్పుకునే పక్షులు ఇదేం దరిద్రం? తాగితే తాగావు సరిగ్గా, కొంచెం తాగి సావచ్చుగా, ఇంటికి రూమ్కి వెళ్ళి సావచ్చుగా. క్లబ్బుల్లో, పబ్బుల్లో నైట్ పూట మళ్ళీ పైపెత్తి ఏదైనా జరగకూడని ఘటన జరిగితే ఇలాంటి పనికి మాలిన సన్నాసికి ఇంకోటి ఎవడైనా మగవాళ్ళు తగిలారనుకో, 4 సన్నాసులు వెళ్ళి ఆ అమ్మాయిని ఏదైనా చేయకూడదని చేశారనుకో, మొత్తం మహిళా సంఘాలు దేశం అంతా దద్దరిల్లిపోద్ది. పచ్చి తాగుబోతులా మరి అర్ధరాత్రి ర్యాపిడోల మీద వెళ్తూ ఉంటే స్వతంత్రం రాలేదని ఎవడు చెప్పాడు మన దేశానికి? చాలా గట్టిగా వచ్చింది. వీటిని చూస్తేనే అర్థమైతే ఉంటుంది నాకు అప్పుడప్పుడు.